Yeah, praise the Lord, everyone, in the name of Lord Jesus Christ of Nazareth. అయితే ఈరోజు బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఎవ్రీ కర్స్ ఆ జనరేషన్ కర్సెస్ కానీ లేకపోతే మన పాపాలు ద్వారా వచ్చే శాపాలు కానీ ప్రతి శాపం అంట యేసు రక్తంలో మనకు డెలివరెన్స్ ఉందంట. అంటే ప్రతి శాపం నుంచి మనకు యేసు రక్తం ఏముంది, విడుదల ఉందంట. సో దెర్ ఇస్ ఎ డెలివరెన్స్ బై ద కర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏసే రక్తంలో ప్రతి విధమైన శాప విముక్తి ఉందంట. కొంతమంది బాధపడవచ్చు, అబ్బా నాకు ఈ శాపం పోతలేదు, ఈ అనారోగ్యాల శాపాలు, లేకపోతే ఈ ఆర్థిక శాపాలు, లేకపోతే ఈ ఉద్యోగం లేక, గవర్నమెంట్ జాబ్స్ రాక, ఎన్ని ప్రయత్నించినా బిజినెస్లో పైకి రాకపోవడము, సేవలో మన ఎంత ఎంత ఏం చేసినా సేవలో రాకపోవడము, ఇవన్నీ ఏం చేయాలంటే యూ హ్యావ్ టు బ్రేక్ ఎవ్రీ కర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతి శాపం యేసు రక్తంలో మీరు బ్రేక్ చేయాలి. ఎస్, యూ హ్యావ్ టు బ్రేక్ ఎవ్రీ కర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లేకపోతే శాపాలు పోతూనే ఉంటాయి. సో ప్రతి శాపము ఏసే రక్తంలో మళ్ళా విముక్తి ఉంది, విడుదల ఉంది. కాబట్టి ఏసే రక్తం లైట్ తీసుకోకండి. ఎటువంటి శాప విముక్తి అయినా మన విడుదల అయినా సరే ఏసే రక్తంలో ఉంది. So declare you have been cleaned by the blood of Jesus. Every curse be broken in the blood of Jesus. ప్రతి విధమైన శాపము ఏసే రక్తంలో పోవును గాక, ఏసే రక్తంలో విడిపింపును గాక, ప్రతి విధమైన శాపం. So there is a deliverance for every curse in the blood of Jesus Christ. God bless you.